అందరికీ నమస్తే అండి. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, పల్లెటూరులో ఉండి కూడా వేప పువ్వు అంటే ఉగాది పచ్చడి చేసుకోవడానికి వేప పువ్వు దొరకని పరిస్థితి. ఇక్కడెక్కడా గూడా మా ఏరియాలో ఒక్క వేప చెట్టు కూడా లేదు. ఇక ఉగాది పచ్చడి చేసుకోవాలి కాబట్టి సిటీ నుంచి రూ. 50కి చిన్న కట్టిచ్చాడు. మీరిక్కడ చూడొచ్చు, నేను పెడుతున్నాను. ఈ కట్ట రూ. 50 కొనుక్కొచ్చి ఉగాది పచ్చడి చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా వచ్చేసింది. ఇదివరకు నా చిన్నతనంలో మేమే చెట్టెక్కి లేకపోతే ఒక పెద్ద గెడకర్రను తీసుకొని వేపాకుని కోసి, తర్వాత వేపాకు ఆ పువ్వులు తీసేసి, ఆ లోపల అది ఉంటది కదా! ఒకటి అది చేదుగా ఉంటది కాబట్టి అది మాత్రం కొంచెం ఏసి, ఆ రేకులు ఉంటాయి కదా! ఆ రేకులు తీసి ఉగాది పచ్చడికి సిద్ధం చేస్తే అమ్మ ఉగాది పచ్చడి చేసిచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక దీన్ని ఏమనాలి అనేది అర్థం కావట్లేదు. ఈరోజు ఈ సిట్యుయేషన్ చూస్తుంటే పల్లెటూరులో కూడా ఈ పరిస్థితి లేదు అనే ఒక సంకేతాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక మనందరం ఏం చేయాలంటే, ఇక చెట్లు పెంచటాన్ని ఒక యుద్ధంగా, ఒక యజ్ఞంగా చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక మీరేమంటారు? మరి ఈ ఉగాదికి మీరు వేప పువ్వుని ఇలాగే కొనుక్కొని తీసుకొచ్చారా? లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి చెట్టుని కోసి ఉగాది పచ్చడి చేశారా? కింద కామెంట్ చేయండి.